పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఒక్కొక్క రాజకీయ నాయకుడు అయితే గజ గజ వణుకుతున్నాడు. వాళ్ళ కూసాలు అయితే కదులుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా విద్యార్థులందరికీ వేరుగా హాస్టల్లో ఉండకూడదు, విద్యార్థులందరినీ ఒకే చోట ఉండాలి, కులాలకు అతీతంగా విద్యార్థులకు హాస్టల్ ఉండాలి, విద్యాలయాలు అనేటివి కుల రహితంగా ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే ఒక్కొక్క రాజకీయ నాయకుడు అయితే పరేషాన్ అవుతాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయినా బద్నాం చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాల విద్యార్థులను ఒకచోట ఉంచడం వల్ల విద్యార్థుల్లో అంతులేని యూనిటీ వస్తుంది. కాబట్టి వీళ్ళకు రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఆయన కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు సినిమాలోనే ఆయన ఎంట్రీ సీన్లోనే చెప్తారు, ఈ కులం విద్యార్థులకు వేరే హాస్టల్, ఆ కులం విద్యార్థులకు వేరే హాస్టల్ పెట్టేసి ఒకరిని ఒకరు కొట్టుకునేలాగా మా కులం అంటే మా కులం అనేలాగా కులాలుగా విభజించి విద్యార్థుల్లో ఇలా ద్వేషాన్ని నింపుతున్నారు అని చెప్పేసి ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మన అందరికీ తెలుసు, ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏ విధంగా ఉండో నేడు కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అదే మాటను ఆయన కొనసాగించిండు. ఎందుకంటే విద్యార్థులందరినీ విడివిడిగా ఉంచడం వల్ల వాళ్ళ లోపల ఐక్యత లోపించి విద్యార్థుల మధ్యనైతే ఒక ద్వేషాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులందరూ ప్రజల్ని కులాలుగా విడగొట్టేసి వాళ్ళ ఓట్ల ద్వారా అందరం ఎక్కుతున్నారు. కేవలం ఈ కులాలుగా విడగొట్టి వాళ్ళ ప్రజల్ని ఓటు బ్యాంకు అనేది చూస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వీళ్ళందరినీ ఒకచోట చేర్చి విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు అంటే తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఎందుకంటే విద్యార్థుల్లో ఉండే యూనిటీ ఏ రకంగా ఉంటుందో మన అందరూ తెలుసు. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించింది కూడా ఈ విద్యార్థులే. ఎన్నో ఉద్యమాలు విజయం సాధించినట్టు దానికి కారణం కూడా ఈ విద్యార్థులే. ముఖ్యంగా తెలంగాణ లాంటి పెద్ద ఉద్యమంలో కూడా విద్యార్థుల పాత్ర వల్లనే తెలంగాణ అనేది సాధ్యమైంది. సో ఎలాంటి పోరాటమైనా విద్యార్థుల పాత్ర అనేది కీలకం. పవన్ కళ్యాణ్ గారు అందుకే చెప్పారు, విద్యార్థుల్ని కులాలుగా వేరు హాస్టల్ కాదు, వీళ్ళందరినీ ఒకచోట ఉంచితే బాగుంటుంది, కులాలకు అతీతంగా కులరహిత సమాజానికి దోహదపడతాయని చెప్పి ఆయన మాట్లాడగానే చాలామంది మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను అయితే సమర్థిస్తున్నారు, ఆయనతో ఏకీభవిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే నిజంగా ఈ విధంగానే ఉండాలి విద్యా వ్యవస్థ అనేది, కులరహిత ఆలోచన చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసిన మాటలు అనేది, ఆయన వ్యాఖ్యలు అనేది హర్షించదగ్గ విషయం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇన్ని రోజులు ఒకసారి ఆలోచించారు, ఈ రాజకీయ నాయకులు మనల్ని ఎట్లా ఓటు బ్యాంక్ కులాలుగా విభజించి వాళ్ళు అందరం ఎక్కిరనేది చూడండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇట్లా మాట్లాడగానే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా బద్నాం చేద్దాం, పవన్ కళ్యాణ్ గారు ఏది మాటల వల్ల జనం నిజంగానే మారుతారా, జనంలో కూడా అవేర్నెస్ వచ్చేసి అందరూ కలిసి లేదు మాకు కులాలు అవసరం లేదు, మాకు అందరం కలిసి విద్యార్థులందరికీ వేరు హాస్టల్ కాదు, మీకు అందరికీ కలిపి ఒకే హాస్టల్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటే నిజంగా వాళ్ళ లోపల చైతన్యం వచ్చేసి వాళ్ళు యూనిటీ ఎక్కడ వస్తుంది, వాళ్ళందరూ కలిసిపోతే నిజంగా మా కూసాలు కదులుతాయి. ఇన్ని రోజులు మేము రాజకీయంగా ఈ కులాలను విడగొట్టేసి మేము ఓట్లు సంపాదించుకొని అందరం ఎక్కుతున్నాం, సడన్గా పవన్ కళ్యాణ్ వచ్చి ఇట్లా విద్యార్థులందరినీ ఒకచోట పెట్టాలి, కులాలుగా అవసరం లేదు, వీళ్ళందరినీ ఒకచోట పెట్టాలని చెప్పి మాట్లాడుతుండేది అని చెప్పి చాలా గాబర పడతారు, పరిశాన్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఎట్టయినా బదనాం చేయాలని చెప్పి చూస్తారు. కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ అదేవిధంగా మేధావులు కానీ కోరుకుంటున్నది మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పిండో అదే ప్రజలు కోరుకుంటున్నారు. కులాలకు అతీతంగా ప్రజల్లో యూనిటీ ఉండాలి, చైతన్యం రావాలి అని చెప్పే విధంగానే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా కులాల మధ్య వివక్షలు వస్తున్నాయి, కులాలుగా ఎప్పుడు ఏదో ఒక రకంగా గొడవలు అవుతూనే ఉన్నాయి. కానీ నిజంగా వీళ్ళందరూ కలిసి ఏకతాటి మీద ఉంటే ఇలాంటివి జరుగుతాయా? రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుడుతుంది కదా. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఎవరికి వాళ్ళు ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది, అందరూ ఏకతాటి మీదకి వచ్చి అన్ని గొంతులు కలిసి ఒకేసారి ప్రశ్నిస్తే ఎంత బలం ఉంటుంది, ఎంత ఐక్యత ఉంటుంది, ఒక్కసారి ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగానే చెప్తాడు. సో పవన్ కళ్యాణ్ ఏమైంది అసలు, పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ పడు, దోచుకోవడం తెలియదు, దాచుకోవడం తెలియదు, కనీసం మాట్లాడడం కూడా తెలియదా అని చెప్పేసి కొంతమంది వెనకాల అనుకుంటారట. అరే బాబు, పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ, ప్రజల కోసం ఏదో చేయాలి, ప్రజలందరినీ యూనిటీగా ఉంచాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పి పిచ్చి మంచితనం అనే పిచ్చిలో బతుకుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ముందు మీరు కోట్ల రూపాయలు పెట్టిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం మాట్లాడతాడు, ప్రజల కోసం పనిచేస్తాడు, నిజాయితీగా ఉంటాడు. తెలిసిన రాజకీయం ఒకటే, ఈ రాజకీయాల్లో కూడా మానవత్వాన్ని చూపాలి, అదే ఆయనకు తెలిసిన రాజకీయం. మీరు ఎన్ని రకాలుగా బద్నాం చేయాలని చూసినా, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా బద్నాం చేయాలని చూసినా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పిన మాటలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఇక నుంచి భవిష్యత్తులో మీ రాజకీయ కూసాలు కదలడు ఖాయం, ఇది రాసి పెట్టుకోండి. జై హింద్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.